రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 6,565 సో దాదాపుగా 6,000 పైసలు ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ వీడియోలో మనం వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, సో ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, అదేవిధంగా మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, మరి ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, సో ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మొత్తం 6,565 ఖాళీలు ఉన్నాయి. సో ఇవి మనకు మొత్తం టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు అనమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు అనమాట. సో ఇందులో మనకు ఒకసారి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి మొదలవడం జరుగుతుందని చూసినట్లయితే జూన్ 30న మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 29 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఈ పోస్ట్ లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి జూన్ 30న ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జూలై 29 వరకు అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన అంటే సాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కి లెవెల్ 5 సాలరీ వస్తుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులకు లెవెల్ 2 సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్, సో ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అని చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు, సో 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మాక్సిమం 36 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయసు సడలింపు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏజ్ లిమిట్ సంబంధించిన అప్డేట్ అనమాట. సో అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం 6,565 అని. ఇందులో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన ఖాళీలు చూసినట్లయితే 323 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన ఖాళీలు 6,242 ఖాళీలు ఉన్నాయి. సో ఓవరాల్ గా 6,565 ఖాళీలు ఉన్నాయి. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన ఖాళీలు అధికంగా ఉన్నాయి. సో ఇవి కూడా టెంటేటివ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ మొదలైన నాటికి మరింత మనకు వేకెన్సీస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో వీటికి సంబంధించిన వేకెన్సీస్ అనేది పెంచేటువంటి అవకాశం కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఇది ఒక నోట్ అని చెప్పి మీరు గమనించాల్సిన విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట.